కోటి సంతకాలు జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు డైరెక్ట్గా 2 నెలల టైం తీసుకుంటున్నాడు ఆయన. 2029 నుంచి అది ఎప్పుడు ఎన్నికలైతే అప్పుడు జూన్లో అయిందనుకోండి, జూలై ఆగస్టు, లేదా జూలైలో అయిందనుకోండి ఆగస్టు సెప్టెంబర్, 2 నెలలు మీకు టైము. ఆ 2 నెలల్లో ఇప్పుడు ఏవైతే పీపీపీ విధానాలో లేకపోతే ఇంకొక విధానాలో ఎవరన్నా వచ్చారో ఈయన చెప్పిన దాన్ని వినకుండా మీరు కొత్తగా ఏమైనా అడుగులు వేశారంటే అంతు తేలుస్తామంటున్నారు. మొత్తం కట్టగట్టి జైల్లో పడేస్తానంటున్నాడు ఆయన చుట్టి. ఒకసారి బయట వినండి, ఒక క్లారిటీ వస్తుంది. ప్యానలిస్టులు అందరూ ఉన్నారు కదా, బయట ప్లే చేయండి అమ్మా. ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకునే మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలల వరకు ఉంటే అందరూ జైల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకునే మాత్రం స్కామ్లు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. అంత దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తా ఉన్నా కూడా ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా మన పిల్లలకు తక్కువ ధరకే, ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తా ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. రైట్, ఇంకో బయట కూడా ఉన్నది, అది కూడా వినియండి. మరి పదే వినిపించినందుకు వేరే బయట కూడా ప్లే చేయండి అమ్మా. తీసుకొని మొన్న ఆశ్చర్యకరంగా నోట్లో నుంచి ఉన్న పోలీస్ శాఖను కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం చేస్తానని నేను అసలు ఏ స్థాయిలోకి వస్తున్నాడు అని అంటే, లా అండ్ ఆర్డర్ అనేది గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అని. స్కూల్ ఎందుకు నడుపుతుంది గవర్నమెంట్ అంటే కొన్ని కారణాలు ఉన్నాయి, ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదని. హాస్పిటల్ గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే కొన్ని కారణాలు ఉన్నాయి, ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అని. బస్సులు ఎందుకు నడుపుతుందని అంటే దానికి కారణాలు ఉన్నాయి. దానికి కారణం ఏమిటి అని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంగా పేదలు ఎక్స్ప్లాయిట్ కాకూడదు అని చెప్పి. అలాంటిది ఈరోజు అన్ని రకాలుగా ఈ వ్యవస్థ ఒకసారి గమనిస్తే అన్ని వ్యవస్థలు తిరోగమనమే. మరి అన్ని రకాలుగా వ్యవస్థలు తిరోగమనం. ఇంతకు ముందు అమలవుతా ఉన్న పథకాలన్నీ రద్దు, నువ్వు చేస్తానని చెప్పినటువన్నీ మోసాలు. మరి ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసినప్పుడు కలెక్టర్ల సదస్సులో నువ్వు కూర్చొని నీ పనితీరు బాగలేదు కాబట్టి ఆయన ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందని చెప్పి నువ్వు చెప్పడం అంటే అసలు ఇంకా వాళ్ళంతా పోయి తలకాయ బండకేసుకుని కొట్టుకోవాలి. ఆ స్థాయిలో కొట్టుకోవాలి. ఇప్పుడు ఎవరైతే వచ్చారో ఈ పీపీపీ విధానంలో 2 నెలల్లో వాళ్ళందరూ జైలుకి పోతారట. వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఈ రోజు కొత్తగా మాట్లాడేది ఏం కాదులేండి. పోలీసు వాళ్ళని బట్టలు తీసి కొట్టేస్తారు, కండాలు దాటినా సరే వాళ్ళని ఎక్కడున్నా సరే లాక్కొచ్చి బట్టలు కూడా తీసి కొడతారు. లేకుంటే ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా నిర్మాణాలు చేపడితే వచ్చిన తర్వాత వాటిని కూల్ చేస్తాడు, అవసరమైతే వాళ్ళని జైల్లో పెట్టేస్తాడు. అతని మాట కాదని ఎవరన్నా ముందుకు అడుగులేస్తే ఎవరిని ఉపేక్షించాడు, ఎవరిని వదలడు. అంటే రాష్ట్రానికి ఎవరైనా మంచి చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరండి, ఆయన సహించడు, బెదిరిస్తాడనమాట. కంపెనీలు పెడితే ఒప్పుకొని కంపెనీలు కూల్చేస్తా. ఈరోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏదైతే మీరు ప్రైవేటీకరణ అసలు అందులో ప్రైవేటీకరణ అంశమే లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చదువుకున్నారో నాకైతే తెలియదు. కానీ వర్మ గారు 1కి 100 సార్లు చెప్పినా సరే ఆయన వరకు ఎక్కించుకోవట్లేదు దాన్ని. మనమేమి ప్రైవేట్ వాళ్ళు చేతికి ఇచ్చి మీరు నడిపించడని చెప్పట్లే, ప్రభుత్వం గైడ్ లైన్స్ లో నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చెప్పారు. ఇన్నిసార్లు విన్న తర్వాత కూడా ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఏ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు సార్? సరే, జగన్మోహన్ రెడ్డి గారిని మేము సూటిగా అడుగుతున్నాం, ఏ ప్రైవేట్ వ్యక్తులకి మేము కట్టబెట్టని చెప్పండి, అలా పేర్లు చెప్పండి కనీసం. మీకు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్, మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ దగ్గర, A to Z ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. ఏ ప్రైవేట్ వ్యక్తులకి లేకుంటే ఏ ప్రైవేట్ వ్యవస్థకి, ఏ ప్రైవేట్ కంపెనీలకి మేము ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను అప్పచెప్పే వాళ్ళ చేతిలో పెట్టాం, తలాలు వాళ్ళ చేతికి ఇచ్చాం. సార్, ఈరోజు కోటి సంతకాలు వర్మ గారు. యాక్చువల్గా నేను మీ పర్సనల్ నెంబర్కి ఒక వీడియో కూడా పంపించాను. ఆ పార్టీ తాలూకా ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ గారు, మా నియోజకవర్గం ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఇదే కోటి సంతకాల గురించి. 2 నెలల మా కృషి 1,36,00,000 మంది ప్రజలు సంతకాలు సేకరణ చేశాం, స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి సంతకాలు పెట్టారు అన్నారు. కానీ ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 1,04,00,000 అని చెప్పారు. సార్, సంతకాలు ఎన్ని సేకరించారో గౌరవ ఎమ్మెల్సీ గారికి ఐడియా లేదు, గౌరవ ఎమ్మెల్యే గారికి ఐడియా లేదు. వీళ్ళిద్దరే లెక్కల్లో తేడా.
కావాలంటే మీకు ఆ బయట పెట్టారు, అది కూడా మీరు ప్లే